మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకిచ్చునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగనే కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటగాను దేవుడును గ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆత్మీయులారా, నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 37వ అధ్యాయము ప్రియులారా 1-2 వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. మేలు చేత నింపమని యేసునామమున ఆమేన్. ప్రియులారా, మనము గడిచిన 36వ అధ్యాయం అంతా యాసావును గూర్చి విన్నాం. 35వ అధ్యాయం యాకోబును గూర్చి విన్నాం. ఇదిగో ఈ 37వ అధ్యాయం ఇంచుమించుగా ప్రియులారా ఉండిన 36 వచనాలలో మరి యోసేపు యొక్క వృత్తాంతాన్ని మనం ఎక్కువగా చూడబోతున్నాం. యోసేపును గురించి వినబోతున్నాం. ప్రియులారా, ఈరోజు మన వాక్య ధ్యానం కూడా భక్తుడైన యోసేపు. యోసేపు అనగానే మనకు బైబిల్ గ్రంథంలో యోసేపు అని పిలువబడిన వారు ఇంకనూ ఉన్నారు. ఉదాహరణకు మరియా భర్త అయిన వ్యక్తి నీతిమంతుడైన యోసేపు. యేసు ప్రభుల వారు సమాధి చేయబడినప్పుడు ఆ సమాధి అరిమతైన యోసేపు. అయితే మనము పాత నిబంధన భక్తుడైన యోసేపును గురించి ధ్యానం చేయబోతున్నాం. ఇతని తండ్రి యాకోబు. యోసేపు అనే మాటకు అర్థం యాకోబు తన అవసాన కాలంలో యోసేపును ఆశీర్వదించినప్పుడు యోసేపు ఫలించడి కొమ్మ అని ఆశీర్వదించెను. ప్రియులారా, యోసేపు అనగా ఫలించడి కొమ్మ. అయితే ఈ యోసేపు లేఖనంలో 110 సంవత్సరములు జీవించిన వాడై ఉన్నట్లుగా చూడవచ్చు. యెహోషువ కూడా 110 సంవత్సరములు జీవించాడు. ఈ యోసేపు 17 ఏండ్ల వాడై అంటే 17 సంవత్సరాల కాలంలో అప్పటి వరకు తన తండ్రి సమక్షంలో ఉంటూ సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండేవాడు. అయితే ఇతడు చిన్నవాడై ఉండగా బహుశా ఆ తండ్రి అయిన భార్యలైన బిల్హా ఈ కుమారుల యొద్ద అతడు ఉంటూ ఉన్నాడట. విషయం ఏంటంటే యోసేపు వారి చెడుతనాన్ని గూర్చిన సమాచారం తండ్రికి చెప్తూ ఉండేవాడు. ప్రియులారా, నిజానికి యోసేపు చెడును మోసుకెడుతున్నాడా, యోసేపు అక్కడ మాటలు ఇక్కడ చెబుతున్నాడా అంటే అది వాస్తవిక సత్యం కాదు. యోసేపు ప్రియులారా ఆరంభం నుండి దేవుని యొక్క నడిపింపును కలిగినటువంటి వాడు. దేవుడు భవిష్యత్తును యోసేపుకు తెలియజేశారు. అంత మాత్రమే కాదు,
తన అన్నలకు కూడా దాని భావాన్ని తెలిపారు ఆయన. అయితే దేవుడిచ్చినటువంటి క్షేమస్థితినే కానీ, ప్రత్యక్షతే కానీ యోసేపు కాపాడుకుంటూ వచ్చాడు కానీ, మిగిలిన వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. ప్రియులారా, ఈ 17 సంవత్సరాల కాలంలో ఒక రోజున అన్నలతో చెబుతున్నారు, అన్న మనమందరం పొలంలో పనులు కడుతున్నాం, నా పన నిలవబడింది, మీ పనులు సాష్టంగా పడ్డాయన్నారు. అన్నలు అంటారు, ఏమి నీవు మా మీద అధికారివై ఉంటావా, మేము నీకు దాసులమై ఉంటామా అన్నారు. అంటే చూడండి, కళను యోసేపుకి అన్నాడు, కళ యొక్క భావం వాళ్ళు చెప్తున్నారు. ప్రియులారా, అర్థమవుతుంది కదా, కళ భావాన్ని వీళ్ళు చెప్తున్నారు. అంటే దేవుడు ఈవులను ఇచ్చే విషయంలో ఇరువురికి సమానంగానే, అందరికీ సమానంగానే ఇచ్చారు. కాపాడుకున్న వ్యక్తి ఎవరు? యోసేపు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, బహుశా కొందరు అనుకుంటారు, వాళ్ళకి చదువునిచ్చాడు దేవుడు, నాకు చదువునివ్వలేదు. వాళ్ళకి డబ్బునిచ్చాడు, నాకు డబ్బునివ్వలేదు. వాళ్ళకు ఉన్నత కులాన్ని ఇచ్చారు, నాకు కులం ఇవ్వలేదు. వాళ్ళకి చక్కని పని ఇచ్చారు, చక్కని వ్యాపారం ఇచ్చారని అందరూ అనుకుంటారు. తప్పు. దేవుడు ప్రతి ఒక్కరికి తన విధానంలో కృపనిస్తారు. నాలాంటి సేవకులు కూడా అనుకుంటారు, వాళ్ళకి దేవుడు పెద్ద సేవనిచ్చారు, మాకు చిన్న సేవనిచ్చారు. తప్పాలనుకోకూడదు. దేవుడు వారికి ఆ కృపనిచ్చారు, నీకు నాకు కృపనిచ్చారు. వారికి ఇవ్వబడిన కృపను వాళ్ళు కాపాడుకుంటున్నారు. నీకు ఇవ్వబడిన కృపను నువ్వు కాపాడుకోవాలంతే. దేవుడిని ఆర్థికంగా ఒకవేళ నువ్వు తక్కువలో కనిపించవచ్చు, కానీ తెలివిలో నువ్వు భిన్నంగా ఉంటావు. మరొక విషయం, దేవుడు అందరికీ తండ్రి, అందరినీ సమంగా ప్రేమించేవాడు. అయితే ఇక్కడ యోసేపుకి కళలను ఇస్తే భావాన్ని అన్నలకు తెలియపరిచారు. ప్రియులారా, ఒక శరీరానికి అవయవాలు ఎట్టివో, ఈ దేవుని యందు ఆయన యొక్క బిడ్డలు అట్టివారు. ఒకరికి మరొకరు సహకారులుగా ఉంచుతారు ఆయన. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు పిల్లరా, తమకుండినటువంటి ఆ దర్శనపు భావాన్ని ఎరిగిన విధానంలో వారు దాన్ని మెరుగుపరుచుకొనకుండగా తమ తండ్రి యొక్క మందని ఏం చేస్తున్నారంటే వాళ్ళు తింటున్నారు. నిజానికి వాళ్ళు మేపాలి, దాన్ని కాపాడాలి, వృద్ధిపరచాలి. అయితే వీళ్ళు దాన్ని తింటున్నారు. అయితే తన అన్నలకు చెబుతూ వస్తున్నాడు ఎవరు? యోసేపు. కానీ వీళ్ళు మాట వినడం లేదు. అప్పుడు తన తండ్రికి చెబుతున్నాడు, ఎందుకంటే తన అన్నలు పాడైపోవడం యోసేపుకి ఇష్టం లేదు. తన అన్నలు చెడు పని చేస్తుంటే అన్నలు ఇలా పాడైపోతున్నారని చెప్పి తమ్ముడు వెళ్ళి చెప్తున్నాడు, డాడీ అన్నయ్య వాళ్ళు ఇలా చేస్తున్నారు. వాళ్ళ తండ్రి వాళ్ళను మందలిస్తున్నాడు, నాన్న అలా చేయకూడదురా, నాన్న ఇలా చేయకూడదమ్మా, మన మందలు మనం తినేస్తే ఎలాగా అంటూ తన తండ్రి వాళ్ళు చెప్తున్నాడు. మనం పొలంలో చేసిన పని వీళ్ళకి ఎలా తెలుస్తుంది అని వాళ్ళు యోసేపు తప్ప ఇంకెవరు చెబుతారు అని యోసేపు మీద ద్వేషాన్ని పెట్టుకోవడం మొదలుపెట్టారు. వారి చెడును తెలియజేస్తున్నాడు ఆయన. వారు మందలించబడి సరిచేయబడతారని వాళ్ళకి దానికి ఇష్టపడట్లేదు. ప్రియులారా, ఇది ఇలా ఉండగా యోసేపు మీద వాళ్ళు విస్తారమైన కోపాన్ని పెంచుకున్నారు. యాకోబు వృద్ధాప్య దశలో యోసేపు పుట్టాడని యోసేపు మీద యాకోబు ప్రేమ పెరిగితే 10 మంది అన్నలకి యోసేపు మీద కోపం పెరిగింది. ప్రియులారా, ప్రేమ గొప్పదా, కోపం గొప్పదా? మీరు అనొచ్చు ఆధ్యాత్మికంగా ఆలోచించి ప్రేమ అని. సరే, చెప్తాను. లేఖన భాగంలో వాక్యం సెలవిస్తుంది,
ప్రేమ మరణము కంటే బలమైనదని కదా. కోపం యోసేపుని గోతులో గెంటింది. ప్రేమ దేవుని చిత్తం, దేవుని సంకల్పం అతని సింహాసనం మీదకి నడిపించింది. ఆమేన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, కోపం శాశ్వత కాలం ఉండలేదు. ఒకవేళ నీ మీద ఎవరైనా కోపపడినా కోపం శాశ్వత కాలం ఉండదు. నువ్వెవరి మీద కోపపడినా కోపం శాశ్వత కాలం ఉండదు. కోపంకి ఒక పరిధి ఉంటుంది, అక్కడ తాగిపోద్ది. కానీ ప్రేమ తరతరాలు ఉంటుంది. కనుక పిల్లరా, ఆ ప్రేమను కలిగి జీవించడానికి ప్రయాసపడదాం. ప్రభు కృప తోడై ఉండును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండును గాక. యేసయ్య నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.